హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేతన్శ్రీ బ్లాగ్. ఈరోజు మేము వచ్చేసి మాల్కి వెళ్తున్నాము. ఇది మా పాప, చిన్న పాప పడుకుంది అండ్ పెద్ద పాప అయితే ముందట నిల్చుంది. మనకైతే బ్యాక్ సీటే, చాలా డేస్గా బ్యాక్ సీట్లోనే ఉన్నాం. మాల్కి అయితే వచ్చాము, ఏఎంబికి వచ్చాము అండ్ చాలా డేస్గా మా పాప మాల్కి వెళ్దాం, గేమ్స్ ఆడదాం అని అడుగుతుంది. అందుకని మేము చాలా డేస్గా గ్యాప్ తీసుకొని ఎట్ లాస్ట్ అయితే వచ్చాము. తన గేమ్ జోన్ తీసుకెళ్ళాము. ఒక్కతెళ్ళి ఆడుకో అంటే అస్సలు ఆడదు. మేము మమ్మల్ని కూడా వెంబడి రండి రండి అని తీసుకెళ్తుంది. ఒక్కదాన్ని వదిలేస్తాం, వెళ్ళి ఆడుకోవచ్చు కదా అంటే అస్సలు వెళ్ళదు. మీరు కూడా రండి అని మేము చాలా డేస్గా అయితే మేము మాల్కి రాక చాలా డేస్ అవుతుంది. ఇక్కడ ఏమంటారు, ఆ బోటింగ్ నెక్స్ట్ అయితే బాల్ రూమ్ గేమ్ ఆడతా అని చెప్పి లోపలికి వెళ్ళాను. మా పాపకి అసలు అదేంటో కూడా అర్థం కావట్లేదు. బాల్ తీసి అందులో అంటే ఏదో చేస్తుంది కానీ అందులో రావట్లేదు. మళ్ళీ తను చెప్తే ట్రై చేస్తుంది. కొన్ని తనకి ట్రై చేయడం. నడువు, నాన్న పోతున్నాడు. ఏతన్శ్రీ, వావ్, ఏంటది? ఫిష్ పెట్టాయి, ఫిష్ పెట్టాయి, ఇందులోనే పెట్టాయి. ఇక్కడ మీకు లేజర్ లాగా కనపడింది కదా లెఫ్ట్ సైడ్లో, అది లేజర్ మిర్రర్ రూమ్ అనమాట. ఇది రీసెంట్గా ఏమంటుంది, అది ఏమంటుంది? బోబో అంట. ఇంకా ఐస్ క్రీమా చాలా డేస్గా వ్యాఫిల్ తినాలని ఇప్పటివరకు టేస్ట్ చేసాం కానీ అంతగా అయితే ఇక్కడ అంత పర్ఫెక్ట్గా అనిపించలే. అందుకని ఈసారి డిఫరెంట్గా బబుల్ వ్యాఫిల్ అయితే ట్రై చేస్తాం. అందులో వ్యాఫిల్ చాలా బాగుంటుంది. ఇది ఉంది కదా స్క్వేర్ షేప్, ఇది చాలా ఇష్టం. మేము ఇక్కడ ఎక్కువ గచ్చిపూలి తింటాము. ఈ వ్యాఫిల్ సూపర్. రెక్టాంగిల్ షేప్ది తిన్నాక మళ్ళీ బబుల్ వ్యాఫిల్ కూడా తీసుకున్నాము. 2 తీసుకున్నాము. అది తిన్నాం సరిపోలేదు, అందుకనే ఇది కూడా తీసుకుంటున్నాం. అండ్ ఇందులో ఐస్ క్రీమ్ ఇంకా అన్నీ వేసి మిక్స్ చేసి ఇస్తానంటే అందుకనే ఇది తీసుకున్నాము. చాలా బాగుంది. మేము బబుల్ వ్యాఫిల్ అయితే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. రెక్టాంగిల్ అయితే చాలాసార్లు ట్రై చేసాం. అది ఇంకా గచ్చిబౌలి చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా ఇదైతే వాఫల్ అయితే బబుల్ది కూడా చాలా బాగుంది. బట్ టేస్ట్ కూడా సూపర్. విత్ ఐస్ క్రీమ్ తింటుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ చూడండి, బోనాలు స్టార్ట్ అవబోతున్నాయి అని చెప్పి థీమ్ మొత్తం బోనాలది ఉంది. ఇది బిఫోర్ బోనాలు అనమాట, అందుకనే థీమ్స్ కూడా వచ్చి అలాగే ఉన్నాయి అక్కడ. అండ్ ఈరోజుతో అయితే మా వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మేమైతే పార్కింగ్ దగ్గర వెళ్ళి మా కార్ ఎక్కడుందో సర్చ్ చేసుకొని ఫాస్ట్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.